హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎవగ్రీన్ బ్రాంచ్. ఇవాళ సెషన్లో వచ్చేసి మనం యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్లో మన పర్సంటేజ్ ట్రిక్ గురించి నేర్చుకుందాం. ఓకేనా? ఓకే, పర్సంటేజ్ ఆఫ్ ట్రిక్స్లో వచ్చేసి మనకి 3 డిజిట్ నెంబర్ ఇచ్చినప్పుడు దాంట్లో మిడిల్ నెంబర్ వచ్చేసి 0 ఉన్నప్పుడు మనం దాన్ని ఏ విధంగా ఈజీగా ఫైండ్ అవుట్ చేయడం అనేది చూద్దాం. ఇక్కడ ఎగ్జాంపుల్ వచ్చేసి వాట్ ఈజ్ 8% ఆఫ్ 902 అన్నాడు. అంటే 902లో 8% వాల్యూ ఎంత అని చెప్పేసి అడిగండి. ఇక్కడ దానికి మనం ఈజీగా ఏం చేస్తాము అంటే 8% of 902 that equal to 8 into 9, 8 9 the 72. ఓకేనా? నెక్స్ట్ 0 అట్నే వదిలిపెట్టుకొని నెక్స్ట్ 8 2 జా 16, 72 పక్కన 16 పెట్టుకోవాలి. ఓకేనా? ఇక్కడ మనకి ఏదైతే 0 ఉందో ఆ 0ని మనం ఈ రెండింటి వాల్యూ 9 వాల్యూ అండ్ 2 వాల్యూ బిట్వీన్లో మనం 0 యాజ్ వి హ్యావ్ టేకెన్ యాజ్ ఎ పాయింట్. ఓకేనా? ఇక్కడ 8 9 జా 72, 0కి బదులు పాయింట్, 8 2 జా 16, దట్ ఈస్ 72.16. ఎప్పుడైతే మనకి ఇక్కడ ఇచ్చినటువంటి వాల్యూలో మన 3 డిజిట్ వాల్యూ ఏదైతే ఉంటుందో దాంట్లో మనం 0 అని మిడిల్లో వచ్చినప్పుడు మనం దాన్ని ఈ విధంగా తీసుకుంటాం. సో ఆన్సర్ ఈస్ 72.16. సో మళ్ళీ అలాగే ఇంకొక నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ ద 7% ఆఫ్ 205? 205లో 7% వాల్యూ ఎంత? ఇక్కడ ఎంత నన్ను 8 ఇవ్వని, 7 ఇవ్వండి, 5 ఇవ్వండి, 10 అని ఏదన్నా వాల్యూ ఇవ్వని ఆ వాల్యూ ఇచ్చినప్పుడు మనం ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం అనేది ఇక్కడ మనం చూస్తాం అనమాట. ఓకేనా? 205లో 7th వాల్యూ ఎంత అంటే 7% వాల్యూ ఎంత అని అంటే 7% ఈజ్ ఆఫ్ ఇంటూ 205. దెన్ 7 ఇంటూ 2, 7 2 జా 14, 7 2 జా 14 కదా. తర్వాత 0కి బదులు పాయింట్, 7 5 జా 35, 14.35. సో ఆన్సర్ ఈస్ 14.35 is the correct answer. సో మనం ఈ విధంగా మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయవచ్చు. 7/100 ఇంటూ 205 అలా చేయడం కంటే ఈ విధంగా చేస్తే మనకి సింప్లిఫైగా ఉంటుంది, అలాగే మనకి టైం అనేది కూడా ఈజీగా సేవ్ అయిపోతుంది. సో దీనిపైన లాస్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ వచ్చేసి వాట్ ఈజ్ 3% ఆఫ్ 504? ఓకేనా? 504లో 3% వాల్యూ ఎంత అని చెప్పేసి ఇక్కడ అడుగుతున్నాడు. ఓకేనా? 504లో 3% వాల్యూ అంటే ఎలా కనుక్కుంటాం మనం? 3 into 5, 3 into 5, 3 into 5 15, 0 ఉంది కాబట్టి పాయింట్, 3 into 4, 3 4s are 12. సో హియర్ వీఆర్ రైటింగ్ యాజ్ 12, దట్ ఈక్వల్ టు 15.12. ఎప్పుడైతే మనకి 0 వాల్యూ ఉంటుందో మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయగలుగుతాం. అంటే 504 into 3 చేస్తే దాంట్లో మనం ఈచ్ డిజిట్ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని 3తో మల్టిప్లై చేస్తాం. 0 ఉంటుంది కాబట్టి సంథింగ్ ఇంటూ 0 కాబట్టి 0 అవుతుంది కాబట్టి దాన్ని వీఆర్ టేకెన్ యాజ్ ఇట్ ఏ పాయింట్ అండ్ దెన్ 3 ఇంటూ దట్ యూనిట్ ప్లేస్. ఓకేనా? ఇక్కడ మనకు వచ్చేసి 15.12 అవుతుంది. ఓకేనా? ఇది ఈజీ ప్రాసెస్ అండ్ టైం కూడా మనకి సేవ్ అవుతుంది. ఇలా మనం చాలా ప్రాసెస్ అనేటివి చేయగలుగుతాం. ఇలాంటి ఇంకా ఎన్నో ప్రాబ్లమ్స్ మనం నెక్స్ట్ వీడియోలో చేద్దాం.